బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. శ్రీకాకుళంలో 3 కోట్ల విలువైన భూ కబ్జా కుట్రను పోలీసులు భగ్నం చేశారు. నకిలీ పత్రాల ఆధారంగా స్వాధీనం చేసుకునేందుకు ప్రయత్నించిన ముఠా గుట్టును పోలీసులు రట్టు చేశారు. నకిలీ మరణ ధృవీకరణ పత్రాలు, వారసత్వ ధృవీకరణ పత్రాలు, రిజిస్ట్రేషన్ పత్రాల ద్వారా భూమిని కబ్జా చేసేందుకు కుట్ర జరిగినట్లుగా గుర్తించారు. ఈ కేసులో మొత్తం 13 మంది పాత్ర ఉన్నట్లు గుర్తించి ఇప్పటి వరకు 8 మందిని అరెస్టు చేశారు. ఈ కేసులో మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాంతో పాటు పలువురిపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. సబ్ రిజిస్ట్రార్ పై కూడా కేసు నమోదు చేసినట్లు తెలిపారు. ఇక నిందితుల నుంచి నకిలీ రబ్బర్ స్టాంపులు, మొబైల్ ఫోన్లు తదితర వస్తువులను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. పరారీలో ఉన్న మిగిలిన నిందితుల కోసం ప్రత్యేక బృందాలతో గాలింపు కొనసాగుతుంది. భూముల కొనుగోలు విషయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అన్ని రికార్డులను పూర్తిగా పరిశీలించిన తర్వాతే లావాదేవీలు జరపాలని జిల్లా ఎస్పీ సూచించారు. శ్రీకాకుళం టౌన్లో అంటే బలగ ఏరియాలో ఒక ల్యాండ్ ఇష్యూకి సంబంధించి అక్కడ జరిగిన ఒక ఫ్రాడ్ అంటే ఫేక్ డాక్యుమెంట్స్ పెట్టి దానికి రిజిస్ట్రేషన్ చేయడం. సో ఈ ల్యాండ్ సైట్ వచ్చి మనకి చాపరం దగ్గర బలగ లిమిట్స్లో దీని వర్త్ ఒక 3 నుంచి 4 crores ఉంటుంది మనకి మార్కెట్ వాల్యూ. ఈ అందవరపు గోవిందరాజులు ఎవరైతే ఉన్నారో అతను బ్రతికే ఉన్నాడు. బట్ వీళ్ళు ఏం చేశారంటే అతను చనిపోయినట్లు ఒక ఫేక్ డెత్ సర్టిఫికేట్ ఒకటి తీసుకున్నారు. సో ఈ కేసుకి సంబంధించి ఈరోజు మొత్తం మనము 8 మందిని అరెస్ట్ చేయడం జరుగుతోంది. వీళ్ళు కాకుండా సబ్ రిజిస్టర్ ఎవరైతే అరుణ గారు ఉన్నారో ప్రజెంట్ హీరమండలంలో పనిచేస్తున్నారు, సబ్ రిజిస్టర్ గారిని కూడా ఇందులో అక్యూజ్డ్ చేయడం జరిగింది. ఆవిడని కూడా అరెస్ట్ చేయడం జరుగుతుంది. రిమైనింగ్ పర్సన్స్ ఎవరైతే ఇంకా 4 ఉన్నారో, ఒకరు అబ్స్కాండింగ్లో ఉన్నారు, మిగిలిన 3 పర్సన్స్ ఏవైతే మనం మెన్షన్ చేశామో వాళ్ళను కూడా ఫర్దర్గా లీగల్ యాక్షన్ తీసుకోవడం అనేది జరుగుతుంది. అండ్ దీనికి మొత్తానికి కన్స్పిరసీ కింద ఎవరైతే తీసుకొని వచ్చారో తమ్మినేని సీతారాం గారు, తమ్మినేని వాణి గారు, వీళ్ళు కూడా ఈ కేసులో అక్యూజ్డ్. వీళ్ళపైన కూడా మనకి రైట్గా నకిలీ మరణ ధృవీకరణ, వారసత్వ ధృవీకరణ పత్రాలతో భూమిని స్వాధీనం చేసుకునే ప్రయత్నం అయితే జరిగింది. ఈ నేపథ్యంలో శ్రీకాకుళంలో 3 కోట్ల విలువైన భూ కబ్జా కుట్ర అయితే భగ్నం చేశారు పోలీసులు. ఇదే విషయానికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్ అందించడానికి మా ప్రతినిధి రాము లైవ్ లో అందిస్తారు. ఎస్ రాము. 2022లో 900 గజాల స్థలం రిజిస్ట్రేషన్ సంబంధించి స్థలం సంబంధించిన ఫేక్ డాక్యుమెంట్లతో రిజిస్ట్రేషన్ అప్పట్లో చేశారని, దానికి సంబంధించి ఈ రోజైతే 13 మందిపై అయితే కేసు నమోదైంది. అయితే కేసుకు సంబంధించి మనం చూసుకుంటే మాజీ సభాపతి తమ్మినేని సీతారాం, అలాగే సతీమణి తమ్మినేని వాణి సీతారాం, అలాగే కుమారుడు చిరంజీవి నాగుపై కూడా ఒక 13 మందిలో ఈ 3 పేర్లను కూడా తేల్చడం జరిగింది. అయితే 2022లో రజనీ అనే వ్యక్తి దగ్గర తమ్మినేని చిరంజీవి నాగు 900 గజాల స్థలాన్ని అయితే తీసుకోవడం జరిగింది. ఈ స్థలానికి సంబంధించి 1.5 ఏళ్ల క్రితం ఏదైతే ఈ యొక్క సైట్ ఓనర్ వచ్చి ఆ తమ్మినేని చిరంజీవి నాగు సంబంధించిన కుటుంబ సభ్యులు ప్రహరీ గోడ కడుతుంటే ఈ స్థలం మాదని ఆ స్థలం దగ్గరికి వచ్చి వాళ్ళతో మాట్లాడడం జరిగింది. అయితే మేము డబ్బులు ఇచ్చి కొనుక్కున్నాము, 2022లో రిజిస్ట్రేషన్ అయింది, రజనీ అనే వ్యక్తి మాకు రిజిస్ట్రేషన్ చేసిందని చెప్పడం జరిగింది. అప్పుడు ఈ వ్యవహారం అయితే ఆ కోర్టులోనికి వెళ్ళడం జరిగింది. కోర్టులోన 1.5 ఏళ్ల బట్టి కూడా కోర్టులో ఈ వ్యవహారం నడుస్తున్న క్రమంలో ఇప్పుడు ఒకసారిగా ఏదైతే బతి ఉన్న గోవిందరావు అనే వ్యక్తి పేరు మీదుగా డెత్ సర్టిఫికేట్ క్రియేట్ చేసి, అంతేకాకుండా లేని వారసులను సృష్టించి ఫేక్ రిజిస్ట్రేషన్ తమ్మినేని సీతారాం కుమారుడు చిరంజీవి నాగు పేరు మీద చేశారనే అభియోగంపై ఇప్పుడు కేసు నమోదు చేశారు. అయితే కేసుకు సంబంధించి 13 మందిలో ఇప్పటికే 8 మందిని అయితే అదుపులోకి తీసుకున్నారు. దీనికి సంబంధించి మీడియా సమావేశం కూడా పెట్టారు ఎస్పీ మహేష్ రెడ్డి. అయితే ఇప్పుడు తమ్మినేని సీతారాం, అదేవిధంగా చిరంజీవి నాగు భార్య వాణి సీతారాములు కూడా ప్రస్తుతం అయితే అందుబాటులో లేరని సమాచారం అయితే అందుతుంది. అయితే వాళ్ళ దగ్గర నుంచి, వాళ్ళ అనుచరుల దగ్గర నుంచి వస్తున్న సమాచారం ఏంటంటే 2022లో మేము డబ్బులు ఇచ్చి కొనుగోలు చేశాము, కొనుగోలుకు సంబంధించిన డాక్యుమెంట్స్ అన్ని అప్పుడు కరెక్ట్ గానే ఉన్నవి, దీనికి సంబంధించి అప్పటి రిజిస్టర్ కూడా చెక్ చేసే మాకు రిజిస్ట్రేషన్ చేశారు. ఒకవేళ పేపర్లో అవకతవకలు ఉన్నా, ఇంకితర ఏమైనా సమస్యలు ఉన్నా అధికారులు దానికి చూడాలి. అదేవిధంగా అమ్మేవారు దానికి శిక్షార్హులు, కానీ కొనే మాపై ఇలాగా కేసులు పెట్టడం అనేది అవాంఛనీయం అని చెప్తున్న పరిస్థితి కలుగుతుంది. అయితే అంతేకాకుండా ఇది కక్ష సాధింపు చర్యలో భాగంగానే 2022లో అయిన ఈ యొక్క తతంగాన్ని తర్వాత 1.5 ఏళ్ల పాటు కోర్టులో రన్ అవుతున్నా సరే మాపై ఎఫ్ఐఆర్ వేసి ఎటువంటి సంబంధం లేని
మాజీ సభాపతి తమ్మినేని సీతారాంను భార్య వాణి సీతారాంను కూడా చేర్చారని మాత్రం చెప్తున్న పరిస్థితి ఉంది. అయితే ఈ వ్యవహారం ఏడాదిన్నరగా కోర్టులో నడుస్తుండగా ఎందుకు ఇప్పుడు ఒక్కసారిగా ఎఫ్ఐఆర్ వేయవలసి వచ్చింది ఏంటని దీనిపై కూడా కొంత సందిగ్ధం నెలకొన్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఏదైతే తమ్మినేని సీతారాం సంబంధించిన అనుచరులు చెప్తున్నది ఏంటంటే ఏదైతే నారా లోకేష్ రెడ్ బుక్ పాలనలో భాగంగానే తమ్మినేని సీతారాం పై అయితే ఈ కేసులు పెట్టారని చెప్తున్నారు. ఏదైతే అమరావతి నుంచి వస్తున్న గైడ్ లైన్స్ ప్రకారం ఇక్కడ పోలీసులు దీనిపై ఎంక్వైరీ చేశారు. అంటే ఫేక్ డాక్యుమెంట్లు ఉన్నవి అనుకున్నప్పుడు ఎవరైతే అమ్మారో వాళ్ళని అరెస్ట్ చేయాలి, వారిపై కేసులు నమోదు చేయాలి, కానీ కొనుక్కున్న వారిపై ఎలా కేసులు నమోదు చేస్తారని కూడా వారు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అదే ప్రస్తుతానికి మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం అందుబాటులో లేరు. రేపు మీడియా ముందు మాట్లాడే అవకాశాలు అయితే కనిపిస్తున్నవి. ప్రస్తుతానికైతే 8 మందిని అదుపులోకి తీసుకొని విచారించి వాళ్ళకి రిమాండ్ తరలించిన పరిస్థితి ఉంది. ఈ రోజు ఎవరైతే రిజిస్టర్ ఉన్నారో రిజిస్టర్ ను కూడా శ్రీకాకుళం రూరల్ పోలీస్ స్టేషన్ కి అయితే తీసుకెళ్లారు. ఈ రోజు ఉదయం తీసుకెళ్లారు. ఆమెను కూడా పూర్తిగా దర్యాప్తు చేస్తున్నారు. ఏ పరిస్థితుల్లో ఆమె రిజిస్ట్రేషన్ చేశారు, ఆమెపై ఎవరైనా ఒత్తిడి తెచ్చారన్న కోణంలో అయితే పోలీసులు ఇంట్రాగేషన్ చేస్తున్నారు. ప్రస్తుతానికైతే తమ్మినేని సీతారాం కావచ్చు, భార్య వాణి సీతారాం తమ్మినేని సీతారాం స్పందించారా? వారి వర్షన్ ఏంటి? తమ్మినేని సీతారాం స్వయంగా స్పందించలేదు, కానీ వాళ్ళ అనుచరులు అయితే స్పందిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇది కక్ష సాధింపు చర్యలో భాగంగానే 2022లో రిజిస్ట్రేషన్ అయ్యింది. ఏడాదిన్నర తర్వాత దీనిపై ఇరు పార్టీల మధ్యన డిస్కషన్ జరిగింది. ఈ డిస్కషన్ అనేది సివిల్ మ్యాటర్ కాబట్టి కోర్టులో మేము నడుస్తుంది. ఏడాదిన్నర పాటు కూడా కోర్టులో ఉన్న తరుణంలో ఇప్పుడు దీనిపై నేరపూరిత సెక్షన్లు వేసి అనవసరంగా తమ్మినేని సీతారాం గారిని ఇమేజ్ ని డ్యామేజ్ చేయాలనే ఉద్దేశంతోనే కావాలనే సీతారాంతో పాటు ఆ భార్యపై కూడా కేసు నమోదు చేసి కుమారుపై కూడా కేసు నమోదు చేసినట్టు చెప్తున్నారు. వాళ్ళు కూడా అంటారు, ఒకవేళ పత్రాలు సరిగా లేకపోతే సంబంధిత అమ్మిన వాళ్ళని అదే విధంగా చేసిన రిజిస్టర్ ని కూడా అదుపులో తీసుకోవాలి, వారిపై కేసులు నమోదు చేయాలి, తమల్ని సాక్షులుగా మాత్రమే పరిగణించాలి, కానీ మమ్మల్ని కూడా మొత్తానికి సంబోధించి ఇప్పుడు A5 నుంచి A5 చిరంజీవి నాగ్ గా, A6 మాజీ సభాపతి తమ్మినేని సీతారాం గా, అదే కదా A7 తమ్మినేని వాణి సీతారాం పేర్లను కూడా చేర్చడంపై కూడా కొంత అసహనం వ్యక్తం చేస్తున్నారు. అయితే తమ్మినేని సీతారాం సంబంధించి అయితే ప్రస్తుతం అందుబాటులో లేరు. రేపు ఉదయం మీడియా ముందుకు వచ్చే అవకాశాలు ఉన్నామని అనుచరులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే రాము, బాధితుల కుటుంబాల మేరకి కేసును నమోదు చేశారా? వారేమంటున్నారు? ఏదైతే ఏడాదిన్నర తర్వాత 2022లో కొనుక్కున్న తర్వాత 2 ఏళ్ల తర్వాత ఆ స్థలాల్లో ప్రహరీ గోడ కట్టేందుకు వెళ్లి ప్రహరీ గోడ కూడా తమ్మినేని సీతారాం కుటుంబ సభ్యులు అయితే కట్టడం జరిగింది. ఈ క్రమంలో ఓనర్ ఎవరైతే ఉన్నారో ఆయన వచ్చి వీళ్ళతో డిస్కస్ చేశారు, ఈ సైట్ నాది, ఇందులో మీరు ఎందుకు గోడ కొడుతున్నారని. ఈ క్రమంలో మేము కొనుక్కున్నాము, మా దగ్గర ఉన్న డాక్యుమెంట్స్ చూపించడం కూడా వాళ్ళు జరిగింది. ఈ క్రమంలో ఇరు పార్టీలు కూడా కోర్టుని ఆశ్రయించారు. కోర్టులో కూడా 50 నుంచి కూడా కేసు అన్నది. అయితే బాధిత కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో ప్రజా దర్బార్లో మంత్రి లోకేష్ కి ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో సీఎం ఆఫీస్ నుంచి దర్యాప్తు చేయమని జిల్లా అధికారులకి ఆదేశాలు వచ్చాయి. ఈ క్రమంలోనే వారైతే ఒక దర్యాప్తు చేసి 13 మందిని పై కేసు నమోదు చేశారు. ఆ 13 మందిలో తమ్మినేని సీతారాము కుటుంబ సభ్యులు 3 కూడా చేర్చడం కూడా జరిగింది. అయితే ఇది ఏదైతే ఈ యొక్క ఫేక్ డాక్యుమెంట్స్ సృష్టించిన క్రమంలో వీళ్ళ తాలూకా ప్రోద్బలం కూడా ఉందనే అనుమానంతోనే వాళ్ళ పేర్లను చేర్చామని జిల్లా ఎస్పీ కూడా మీడియా ముందు చెప్పడం జరిగింది. అయితే దీన్ని మాత్రం తమ్మినేని సీతారాము తీవ్రంగా ఖండిస్తున్నారు. ఎందుకంటే శ్రీకాకుళం జిల్లాలో ప్రస్తుతం కక్షపూరిత రాజకీయాలు జరుగుతున్నామని గత 2 రోజులుగా మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు కుమారుడిపై ఎలాంటి చర్యలు చేపడుతున్నారో ఇప్పుడు నా వంతు వచ్చిందని, రేపు ఇంకొకటి వంతు వచ్చిందని మాత్రం ఆ అనుచరులు ఆయన చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఆయన క్లియర్ గా ఏం జరిగింది, వాస్తవాలు ఏంటంది మీడియా ముందుకి వచ్చి చెప్తే గానీ తెలిసే పరిస్థితి లేదు. అయితే తమ్మినేని సీతారాం కుటుంబ సభ్యులపై కేసు నమోదైందన్న సంఘటన సంబంధించి జిల్లా వ్యాప్తంగా ప్రస్తుతం హాట్ టాపిక్ ఉంది, చర్చనీయాంశం ఉంది. అంతేకాకుండా 900 గజాలకు సంబంధించి ఫేక్ డాక్యుమెంట్ సృష్టించారని దానిపై కూడా వాళ్ళ అనుమానాలు అయితే కలిగిస్తున్నాయి. మరి ఈ నేపథ్యంలో ఆ పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకుంటారు, ఒకవేళ తమ్మినేని సీతారాం కుటుంబ సభ్యుల్ని అరెస్ట్ చేస్తారా, అరెస్ట్ చేసి తదుపరి చర్యలు ఏ విధంగా ఉంటావనేది కొంత ఆసక్తిని రేకిస్తుంది జిల్లా వ్యాప్తంగా కూడా. తమ్మినేని సీతారాం కూడా మోస్ట్ సీనియర్ నాయకుడు, ఆ శాసన సభాపతిగా చేశారు. సభాపతిగా చేసినప్పుడు కూడా కొంత అగ్రెసివ్ గా ఉన్న పరిస్థితి ఉంది. తమ్మినేని సీతారాం సంబంధించి కూడా నారా చంద్రబాబు నాయుడుకి సంబంధించి కూడా గతంలో అసెంబ్లీలో కూడా ఒక తీవ్రమైన చర్చలు జరిగేవి, ఒక రకమైన ఒక ఆర్గ్యుమెంట్ కూడా జరిగింది. ఈ కోణంలోనే నాపై ఏ విధంగా కక్షాధింపు చర్యల్లో భాగంగా తమ్మినేని సీతారాం సంబంధించి అవినీతి ఆరోపణలు చేయాలని గత 2 సంవత్సరాలకు కూడా కూటమి ప్రయత్నిస్తుంది. కానీ ఏవి దొరకపోయేసరికి ఈ విధంగా ఈ యొక్క కోర్టులో ఉన్న ఈ సివిల్ మ్యాటర్ తీసుకొచ్చి బలమైన సెక్షన్లు వేసి మాపై కేసులు